అవో జూన్ 2న కవిత కొత్త పార్టీ తర్వాత షర్మిల లాగా పాదయాత్ర చేస్తారు. తండ్రి కూతురికి మధ్యవర్తులు ఎందుకు? మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఏమవుతుందో. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూన్ 2న పార్టీ పెడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ మెదక్ జిల్లా తూఫాన్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తండ్రి కూతురికి మధ్యవర్తులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఏర్పడిన తర్వాత వైఎస్ షర్మిల తరహాలో రాష్ట్రంలో కవిత పాదయాత్ర చేస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దేవుడయ్యాడు, ఇప్పుడు దయ్యం ఎందుకు అయ్యాడు? దయ్యాల మధ్య కవిత 10 ఏళ్ళు రాజకీయం ఎందుకు చేశారని రఘునందన్ రావు గట్టిగానే అరుచుకుంటున్న పరిస్థితి ఉంది. మరి రఘునందన్ రావుది వీడియో చూద్దాం ఒక్కసారి. బయటకు పోదామని సొంత ఏజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఇక్కడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణలో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దునాయన అని ఎన్నడూ చెప్పలేదు. చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టడం చేతగాని బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీలు కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతున్నారు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనం వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇది రఘునందన్ రావు అన్న మాట్లాడుతున్న వాక్యాలు అయితే చూస్తూ ఉన్నాం. కవిత సొంత పార్టీ పెట్టుకుంటుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి కవిత ఎప్పుడు పార్టీ పెడుతుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. జూన్ 2వ తారీఖున కొత్త పార్టీ పెట్టే ఆస్కారం మాత్రం ఉంది అనేది చర్చ మాత్రం జరుగుతూ ఉంది. షర్మిల లాగా కవిత కూడా పాదయాత్ర చేస్తుంది, తర్వాత ఒరిగేదేమీ లేదు. నిజంగానే కేసీఆర్కు బిడ్డ ఒక రకంగా కనిపిస్తుంది. మరి కొడుకైనా కూతురైనా తప్పు చేస్తే నేను శిక్షిస్తా అన్న కేసీఆర్, మరి ఈటెల రాజేందర్ నువ్వు బయటికి పంపించినావు కదా, మరి కవిత పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుందని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? మన ఇంట్లో అయితే ఓకే, బయట అయితే ఒకటి.